ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని గూర్చిన అనగా యేసు ప్రభువుని గూర్చిన మాట వలన మాత్రమే కలుగుతుంది అనమాట. యేసు ప్రభువు ఏమైనా చేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు నిజమే. అయితే ఆయన గతంలో ఏమి చేశారో మనకి తెలిస్తే భవిష్యత్తులో కూడా ఆయన మీద సంపూర్ణ విశ్వాసాన్ని మనం నిలపడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఆయన చేసిన మరొక స్వస్థత కార్యం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన క్రమంగా అంటే సమాజ మందిరంలో ఎప్పుడు ఆ యొక్క పరిచర్యని అంటే వాక్యం బోధిస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఒకరోజు సమాజ మందిరంలో వాక్యం బోధిస్తూ ఉండగా అక్కడ ఒక ఊచ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు. అంటే మనకి ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి 2 కూడా ఒకేలాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, పనిచేస్తాయి. కానీ ఆ వ్యక్తికి ఏంటి అంటే ఒక చేయి బాగుంది, ఇంకొక చేయి ఏంటి అంటే ఎండిపోయిన స్థితిలో ఉంది అనమాట. అసలు దాని ద్వారా అతడు ఏ పని కూడా చేయలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తిని అక్కడ కనుగొన్నాడు యేసుప్రభు గారు. అలా కనుగొన్నప్పుడు అక్కడ అందరూ కూడా విశ్రాంతి దినమున స్వస్థత చేయకూడదు అనేది ఉంది. కాబట్టి అక్కడ స్వస్థత చేస్తాడా లేదా అని యేసుప్రభు వారి మీద నేరం మోపడం గురించి ఎదురు చూస్తూ ఉంటుంటే ఆయన వారి హృదయ కాఠిన్యం గురించి బాధపడతారనమాట. విశ్రాంతి దినము రోజున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ త్యాగము ధర్మమా, ప్రాణము పోయిట ధర్మమా అన్నట్లు ఆయన వారిని క్వశ్చన్ వేస్తే వారు మాట్లాడలేక మౌనులై ఉండిపోతారనమాట. వారు అక్కడ యేసుప్రభు వారి విశ్రాంతి దినమున ఒక విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం ఏర్పాటు చేయబడింది, కానీ మనుషుడు విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడలేదు అని చెప్పి యేసుప్రభు వారు ఏం చేస్తారు అంటే ఆ ఊచ చేయగలవాన్ని నీవు లెగిసి నిలబడు అని చెప్పి ఆయన చేతిని చాపమన్నప్పుడు ఆ వ్యక్తి చక్కగా ఎండిపోయి అసలు కదలలేని పరిస్థితిలో అతని చెయ్యిని ఆయన వెంటనే చాపాడంట. అతడు స్వస్థత పొందుకున్నాడంట. రెండవ చెయ్యి ఎలాగుందో అతని యొక్క ఊచ చెయ్యి అలా బాగుపడిపోయిందంట. కాబట్టి యేసుప్రభు వారు తన మాట చేత దేవుడు స్వస్థ కార్యం జరిగారు. ఆయన సమయము, సందర్భములు, కాలములు అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడే స్వస్థపరుస్తాడా, ఇప్పుడు స్వస్థపరచడా ఏమీ కాదండి. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు నీ జీవితంలో దేవుడు స్వస్థత కార్యాలు, అద్భుతం, ఆశ్చర్య, మహత్కార్యములు చేయడానికి ఆయన ఎప్పుడూ శక్తిమంతుడే, సమర్థుడే, సంసిద్ధుడే. ఆమె